హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. పెసరపప్పు రాగి పిండితో చేసే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బౌల్లో ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని నీళ్ళైతే అన్నీ వంపేసుకొని నీళ్లు పోసుకొని 2 నిమిషాలు నానబెట్టుకుందామండి. ఈ పెసరపప్పు ఎక్కువసేపు నాననవసరం లేదండి, 2 నిమిషాల్లో నానిపోతాయి. తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనపప్పును కూడా నానబెట్టుకుందామండి. పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇవి ఎక్కువసేపు నాననవసరం లేదండి, చాలా తక్కువ టైంలోనే నానిపోతాయి. మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా రాగి పిండిని తీసుకుందామండి. అలాగే జీలకర్ర కూడా వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలండి, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, తురిమిన క్యారెట్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. మనం మిక్సీ పట్టేసుకున్న పెసరపప్పు పేస్ట్ను కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. దీంట్లో ఎలాంటి ఈనో కానీ తినే సోడా కానీ వేయట్లేదండి. కొద్దిగా ఇలా నీళ్ళని జల్లుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మీరు రాగి పిండికి బదులు గోధుమ పిండినైనా వేసుకోవచ్చు, జొన్న పిండినైనా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే రాగి పిండి వేసి చేస్తున్నాను. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పును కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. మరీ జారుడుగా కాకుండా ఇలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఇలా ముద్ద వస్తుందో లేదో చూసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత మనము అట్లు వేసే దోశలు వేసే పెనం తీసుకొని ఆ పెనం మీదే ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత చిన్న హోల్స్ లాగా పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసి ఈ ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. మీరు ప్లాస్టిక్ కవర్ మీద అయినా చేసి వేసుకోవచ్చండి, లేదంటే తడి క్లాత్ మీద కూడా ఇలా చేసి వేసుకోవచ్చు. నేనైతే పెనం మీదే చేసేసానండి. ఒక పక్క గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని కాల్చుకుందాము. చూడండి, రెండు పక్కల చక్కగా కాలిపోయింది. స్లో మంట మీదే కాల్చుకోవాలండి, అప్పుడే లోపల కూడా చక్కగా కాలిపోతుంది. చూడండి, రాగి పిండి రొట్టె అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకో పెనం మీద అలాగే ఈ రొట్టెనైతే చేసేసుకుందాము. చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చుకుందామండి. చూడండి, ఒక పక్క అయితే చక్కగా కాలిపోయింది. రెండో పక్క కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే కాల్ చేసుకుందాము. రాగి పిండి రొట్టె అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకి ఎదుగుదలలో ఎముకలు గట్టి పడటానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ రాగి పిండి. పెసరపప్పు రాగి పిండితో చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంట్లో కూరగాయలు ఉంటాయి కదండి, అవి ఏదైనా వేసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.